బెన్నేశ్వర్ ప్రసాద్ మండల్ కమిషన్ చైర్మన్ బీసీల ఆరాధ్య దైవం జ్ఞాపకార్థం అవార్డుల ఫంక్షన్ కు హైదరాబాద్ పార్లమెంట్ ఎంపీ కంటెస్టెడ్ అభ్యర్థి ప్రముఖ బీసీ నాయకులు గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను ఆహ్వానించిన బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ బృందం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లోని బెన్నేశ్వర్ ప్రసాద్ మండల్ బీసీల ఆరాధ్య దైవం జ్ఞాపకార్థం మండల్ అవార్డుల ఫంక్షన్ తేదీ 13 ఏప్రిల్ 2025 ఆదివారం ఏర్పాటు చేయడం జరిగింది. అవార్డుల ఫంక్షన్ సమావేశానికి ప్రముఖ బీసీ ఎస్సీ ఎస్టీ మరియు మైనార్టీ నాయకులను పెద్దలను ఆహ్వానించడం జరిగింది. ఇందులో భాగంగా హైదరాబాద్ నుండి ఎంపీగా పోటీ చేసిన హైందవి డిగ్రీ పీజీ కాలేజ్ విద్యా సంస్థల అధినేత గడ్డం గంగాధర్ ట్రస్ట్ చైర్మన్ ఎంతో మంది పేద విద్యార్థులకు ఉచితంగా విద్య అందిస్తున్న గడ్డం శ్రీనివాస్ యాదవ్ ని మర్యాదపూర్వకంగా ఆహ్వానించడం జరిగింది. శ్రీనివాస్ యాదవ్ కూడా గౌరవప్రదంతో తప్పకుండా అవార్డు ఫంక్షన్ కు మిత్రులు నా కార్యకర్తలతో సహా వచ్చి అవార్డు ఫంక్షన్ విజయవంతం చేస్తానని బేరి రామచంద్ర యాదవ్ తోటి చెప్పడం జరిగింది. బేరి రామచంద్ర యాదవ్ ఆహ్వానిస్తూ మీరు తప్పక రావాలని మీ అభిమానులు కార్యకర్తలు అందరినీ తీసుకుని వచ్చి అవార్డుల ఫంక్షన్ ని విజయవంతం చేయవలసిందిగా కోరటం జరిగింది. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని తెలంగాణ రాష్ట్రంలోని మొట్టమొదట మండలి కమిషన్ జ్ఞాపకార్థం బెన్నేశ్వర్ ప్రసాద్ మండల్ పేరుతో అవార్డులు ఫంక్షన్ చేయటం విశేషం. అందుకుగాను 33 జిల్లాల నుండి ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల జిల్లాల వాళ్లు హాజరై జయప్రదం చేయాలని కోరటం జరిగింది. సేవాభావంతో బహుజనుల రాజ్యాధికారం కోసం పాటుపడే వాళ్లకు సేవ చేసి నిస్వార్థంగా జీవనం సాగించే వాళ్లకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరికీ కలుపుకొని రాజ్యాధికారం కోసం ఉద్యమించే వారికి ఈ అవార్డును బహుకరించడం జరుగుతుందని బేరి రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు ఎంపీ గడ్డం శ్రీనివాస్ యాదవ్ తో పాటు తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు మరియు చైర్మన్ బేరి రామచంద్ర యాదవ్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్, అందాల కుమార్ యాదవ్, యువజన విభాగం అధ్యక్షులు వనపర్తి జిల్లా అధ్యక్షులు మధు యాదవ్, యూత్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ యాదవ్ పాల్గొని గడ్డం శ్రీనివాస్ యాదవ్ ని గౌరవప్రదంగా ఆహ్వానించడం జరిగింది. ఇవాళ అన్న రామచంద్రన్న ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం, ఎంతో మందికి బీసీలకు స్ఫూర్తినిచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నారు. కార్యక్రమం ఏంటంటే బీపీ మండల్ అవార్డ్స్. అంటే బీపీ మండల్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని దేశ రాజకీయ చరిత్రలో ఒక విప్లవాత్మకమైనటువంటి రిజర్వేషన్ బీసీలకు కల్పించాలన్నది మొట్టమొదట ఉద్యమాన్ని చేపట్టింది బీపీ మండల్ గారు. వారి ఆలోచన మేరకు, వారి ఉద్దేశం మేరకు ఇవాళ బీసీలకు అందరికీ రిజర్వేషన్ రావడం జరిగింది. దాంట్లో భాగంగానే బీపీ మండల్ అవార్డ్స్ అంటే సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తులను అందరినీ ఒక వేదికపైకి తీసుకొచ్చి రామచంద్ర అన్న అందరికీ బీపీ మండల్ స్ఫూర్తిని వారి గుండెల్లో నింపాలని వారికి అవార్డు ఇస్తూ వివిధ వర్గాల్లో ఉన్నటువంటి రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులను విశేషంగా గౌరవించి వారికి సన్మానం చేయాలన్న ఆలోచన వారికి కలగడం చాలా సంతోషం. మరి ఆ కార్యక్రమానికి రావాలని చెప్పి నన్ను ఆహ్వానించారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క అవార్డు చిరస్థాయిగా నిలుస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అఖిల భారత రాష్ట్ర అధ్యక్షులు మన గడ్డం శ్రీనివాస్ యాదవ్ అన్న గారిని బీపీ మండల్ అవార్డు కార్యక్రమానికి కమిటీ తరఫున ఆహ్వానించడం జరుగుతుంది. కావున ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ సోదరులందరూ కూడా ఈ యొక్క బీపీ మండల్ కార్యక్రమానికి ఇచ్చారని మన పెద్దలు మన చార్మినార్ కంటెస్టెడ్ ఎంపీ అయినటువంటి గడ్డం శ్రీనివాస్ యాదవ్ అన్న గారికి ఆహ్వానించడం జరుగుతుంది. బీపీ మండల్ ఆశయాలు కొనసాగించాలని, బీపీ మండల్ ఒక 40 సిఫారసులు ఏదైతే బీసీల బలు బలహీన వర్గాలు ఎదుగుదలకు ఏదైతే కృషి చేసిండో మరి బీపీ సింగ్ ఆయాంలో మరి 40 సిఫారసులు అప్పుడు అమలు చేయడం, 27% రిజర్వేషన్ రావడంతో పాటు ఈరోజు విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలకు వెనుకబడిన వర్గాలకు న్యాయం జరిగింది. అంబేద్కర్ ఏ విధంగా అయితే రిజర్వేషన్ కోసం పోరాటం చేసిరో మరి అదేవిధంగా బీపీ మండల్ బెన్నేశ్వర్ ప్రసాద్ ముఖ్యమంత్రి పదవిని కూడా త్యాగం చేసిన గొప్ప వ్యక్తి బీపీ మండల్ యాదవ్ గారు. మరి వారి యొక్క అవార్డుని మరి ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరూ కూడా ఏదైతే రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి గొప్పలు వాళ్ళందరికీ కూడా అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మన గడ్డం శ్రీనారాయణ గారికి గౌరవంగా ఆహ్వానించడం జరుగుతుంది.